భూములు, ఆస్తులు, వివాహ రిజిస్ట్రేషన్లకు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ విధానం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆస్తులు, వివాహాల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు గంటల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పని లేకుండా ప్రభుత్వం ఆన్లైన్ క్యూ మేనేజ్మెంట్ విధానాన్ని అమలులోకి తెస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం భూములు, ఆస్తులు, వివాహాల రిజిస్ట్రేషన్కు తప్ప మిగిలిన రిజిస్ట్రేషన్లకు ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్యూ నిర్వహణ సరిగ్గా లేక ముందొచ్చిన వారికి ముందుగా రిజిస్ట్రేషన్ జరగడం లేదు. దీంతో కంప్యూటర్ ఆధారిత క్యూ నిర్వహణ విధానాన్ని తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం వినియోగదారుడికి ముందుగానే టైం స్లాట్ ఇస్తారు. ఆ సమయానికి వస్తే సరిపోతుంది. అయితే ఈ విధానంలో జరిగే రిజిస్ట్రేషన్లు పరిమితంగా ఉంటాయి. పరిమితి దాటి వచ్చిన స్లాట్ బుకింగ్ ప్రతిపాదనలను తరువాత రోజుకు మార్చుతారు. మార్గదర్శకాలు అయితే ఇవేనండి. వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్కి సంబంధించి వినియోగదారులు ఆన్లైన్ ఫారంలో వివరాలను నింపడం ద్వారా సేవలు పొందవచ్చు. ఫారం నింపిన తర్వాత అప్లికేషన్ ఐడి వస్తుంది. ఆ ఐడి ఆధారంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకొని ఆ సమయానికి కార్యాలయానికి వెళ్ళాలి. వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు వారికి కావాల్సిన సేవలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు క్యూఆర్ కోడ్తో ఒక టోకెన్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా చేరుతుంది. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ స్లాట్ రద్దు చేసుకుంటే 100 రూపాయలు చెల్లించాలి. రద్దు చేసుకున్న స్లాట్ మళ్ళీ బుక్ చేసుకోవాలి అనుకుంటే 200 రూపాయలు చెల్లించాలి. సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సెలవు రోజుకు ముందు రోజు సాయంత్రం 5 గంటలలోగా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ సదుపాయం ప్రస్తుతం జిల్లా హెడ్ క్వార్టర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే అందుబాటులో ఉంది. తదుపరి డిమాండ్ మేరకు అన్ని కార్యాలయాలకు విస్తరిస్తారు. సెలవు రోజున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో నెంబర్ 463 ప్రకారం 5,000 రూపాయల ఫీజు చెల్లించాలి. ప్రజలే నేరుగా ఆన్లైన్లో ఫారం నింపి డేటా ఎంట్రీ చేయడం ద్వారా ఎనీవేర్ విధానంలో స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ తేదీ ముందు రోజు సాయంత్రం 4 గంటల కల్లా రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తి ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉందో వారికైతే తెలపాలని ఈ విధంగా భూములు, ఆస్తులు, వివాహాల రిజిస్ట్రేషన్లకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చి ఈ విధమైన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది.